రికార్డింగ్ నంబర్ 129 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ధర్మ మార్గమును అవలంబించుట వలన మహిమ కలుగును. దాని వలన చక్కని తపస్సమాధి స్థితి పరిస్ఫుటమగును. దాని వలన విద్య స్థిరత్వమునందును. విద్య అనగా తన్ను తాను తెలుసుకొనుట లేక ఆత్మజ్ఞానము. దానితో ఆత్మయోగము సిద్ధించును. అనగా తన యందు మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, దేహము లగ్నమై ఇమిడి ఉండుట. అట్టి యోగముతో విష్ణుమూర్తి కటాక్షమును సాధించుకొనవలను. దాని వలన శోభతో కూడిన దివ్యానుభవము కలుగును. దాని వలన సకల శుభములు జీవితమునకు పందిరిగా నిలబడును. నా సేవయందు నిశ్చలత్వము చెందిన దానవు నీవు కనుక నీకు సమస్త శుభస్థితులను కలిగింతును. ఇంకను వారింపరాని దివ్య దృష్టిని ప్రసాదింతును. ఆ దివ్య దృష్టి వలన నీకు సర్వము గోచరించును. చూడుము, ఇక తుచ్చములైన భోగములు లభించునని చెప్పనేలా, అవి ఇతరములు. భగవంతుని కన్నా వేరుగా చూడబడిన భోగములు తుచ్చములు. ఇట్టి సామాన్య సంపదలెన్ని అయినను ఆ విష్ణుని కనుబొమ్మ కదలిక ఎందు పుట్టి నశించును. సాటిలేని రాజ్యము లభించుట వలన దర్పము చెందువారు పాప ప్రవర్తనులు. వారికి కన్ను పొరగ్రమ్మి జ్ఞానము చీకటి అగును. అట్టి పాపులైన రాజులు ధైర్యముతో సంపదలను అనుభవింపలేరు. వారికి అందరాని దివ్యభోగములు నీ పాతివ్రత్య నిష్ట వలన నీకు లభించినవి. సమబుద్ధి కలిగి ఆ సుఖములను నిశ్చింతగా అనుభవింపుము. నీకు కార్యసిద్ధి కూడా కలుగును. బ్రహ్మ సృష్టిని అభివృద్ధి పరచునట్టి సంతతి కలుగును అని అర్థము. ఇట్లు పలికిన యోగమాయా విచక్షణుడు ఈశత్వము పొందినవాడు అగు కర్దముని చూచి దేవహూతి దిగులు లేని మనస్సుతో శిరస్సు వంచి లజ్జయు వినయము ప్రేమ నిండుట వలన తొట్టుపడుచున్న పలుకులతో ఇట్లనెను. క్షత్రియుడైనను బ్రాహ్మణుడైనను భోగములు సమానములే, కాని వానిని కోరని మనస్సు కలవానికి ఈ భోగములే దివ్యములుగా పరిణమించును. అవి కోరిన వాని భోగముల కన్నా 100 రెట్ల ఆనందమును కూర్చునని వేదము చెప్పుచున్నది. ఈ భోగముల యందు కామముచే దెబ్బ తినని వాడే బ్రాహ్మణుడు అని కూడా వేదము చెప్పుచున్నది. అట్టి స్థితి దేవహూతికి సిద్ధించునని కర్దముడు వరప్రదానము చేయుచున్నాడు. అడ్డులేని యోగమాయకు నీవు స్వామిత్వము వహించుచున్న సమర్థుడవు. ఆవిడ ఇలా చెప్తూ ఉన్నారు. నీ యంది సాటిలేని దివ్య భోగములు నాకు కలుగుట సత్యమని ఎరుగుదును. నీతో నాకు సాంగత్యము కలిగిన మాత్రముననే ఇవన్నీ సిద్ధించినవి. అయినను నీవొక కట్టుబాటు చేసితివి. నాకు సంతానము కలుగు వరకే శరీరముతో సంబంధమని చెప్పితివి. ఆ మాటను స్మరించి నాకు నీ శరీర సంగమును దయచేసి మన్నింపుము. ఈ సుఖములతో నాకేలా? నీ శరీర సంగము వలన సంతతి పొందుటయే నాకు నారాయణుని ఆజ్ఞ. నీతో సంయోగము చెందునట్టి కోరిక కలిగి ఉన్న నా శరీరము నీ సేవలో చిక్కినది కదా. అట్టి కోరికయే ప్రధానముగా గల ఈ నా దేహమునకు స్నాన భోజన పానీయముల ప్రత్యేక సుఖములు ముఖ్యములు కావు. వానితో నాకు పరితుష్టి లేదు. నా కోరిక తీర్పదలచినచో రతి రహస్యమును వెలువరింపజేయు కామశాస్త్ర విధానమును నాకు ఉపదేశింపుము. వీరిద్దరి దాంపత్యమే సృష్టిలో మొట్టమొదటి భౌతిక దాంపత్యము. అంతకుముందు కామశాస్త్రము వెలువడలేదు. దానిని కర్దముడు నారాయణుని ఆజ్ఞపై తన తపశ్శక్తితో రూపొందింపవలెను అని భావము. దానిని ఉపదేశించిన వెనుక దానికి తగిన వివిధ చిత్ర వస్త్రములను, ఆభరణములు, పూలమాలలు, సుగంధముల మైపూతలు, సుఖించు భవనములు, విహరించు తోటలు సార్థకమగును. వానిని నీ సామర్థ్యముచే కల్పించి నన్ను దయచూడుము అని దేవహూతి పలుకగా కర్దముడు తన యోగమాయచే అన్నియు కల్పించెను. తొలిజాతి మానవునకు దాంపత్యము తాను ఆచరింపవలసిన ధర్మముగా ఉండెడిది కాని తన్ను ఆకర్షించున్నట్టిదిగా ఉండెడిది కాదు. దేహ కణములతో జీవునకు పాతుకొనిపోయిన సంబంధము లేనప్పుడు కామమునకు బలము తక్కువ. కామమున సుఖించుట లేకపోలేదు, కానీ ఆరోగ్యవంతుని ఆకలి వలె రుచి వలె అవి అప్రధానములై సేవింపబడుచుండెడివి. ఆహారమునకు ప్రయోజనము దేహ పోషణము. దాని పరిమితిని తెలియజేయునది ఆకలి. ఆహార కర్మము
ఆహార కర్మను సుగమము చేయునది రుచి. ఆదిమ మానవుడు ఈ విధముగానే ఆహారము సేవించెను. ఇప్పటికిని జంతువులు ఈ విధముగానే ఆహారము సేవించుచున్నవి. జంతువులట్లు బద్ధులగుటకు కారణము ప్రజాపతి అనబడు అంతర్యామి దేవత. మానవులు బద్ధులగుటకు కారణము మనువు. అతడు ధర్మము రూపమున మానవునకు దర్శనమిచ్చి సేవింపబడునే కాని ప్రజాపతి వలె అస్వతంత్ర స్థితిలో ఉంచడు. దాంపత్య విషయమున కూడా ఇట్లే ఊహింపవలెను. సుఖములన్నిటినీ అనుభవింపవలెను, కానీ ఆకలి వలనే రుచి వలనే అనుభవింపవలెను. అన్ని దేవతల కన్నా ముఖ్యమైన అంతర్యామి దేవత తృప్తి అనబడు స్థితినిచ్చున్నది. ఆ అధిదేవతనే ఇంద్రుడు అందురు. ఇంద్రుడు దేవసభకు రాజు అని చెప్పబడినది కనుక తృప్తిని నిందించిన వారు, లెక్క చేయని వారు ఇంద్రకోపమునకు గురి అగుదురు. అట్టివారే వ్యవహారములలో నిమగ్నులై సుఖపడలేనివారు. తపస్సు మున్నగు వాని విషయమున కూడా దీనిని పాటింపనిచో ఇంద్రుడు కోపించి తపోభంగము చేసెనని చెప్పిన కథలన్నీయూ ఈ వేదార్థమునకు అర్థవాదములు. గౌతముడు ఇట్లు చేయుట వలననే అహల్య ఇంద్రునితో జారత్వము చేసెనని వాల్మీకి అర్థవాదము చేసెను. అందు స్త్రీని తప్పుపట్టుటకు వేలు లేదనియు, పురుషుడు గృహస్థాశ్రమమును అంగీకరించిన వెనుక గృహస్థ ధర్మముగా భార్య తృప్తిని పాటింపవలెననియు చెప్పుటకే రామపాద స్పర్శ అహల్యకు విమోచనముగా చెప్పబడినది. ఈ ఉపాఖ్యానములు నరజాతి కథలే గాని వ్యక్తి కథలు కావు. కర్దముడు సంసారమున తన తేజము కోల్పోకుండా భార్య కోరికలను తీర్చుచున్నట్లు ప్రస్తుత కథ తెలుపుచున్నది. దివ్యమణులతో స్తంభములుద్భవించెను. పచ్చలు తాపిన భవన భూమి కల్పింపబడెను. వజ్రముల గోడల నడుమ తలుపులతో పగడములతో ద్వారబంధములు నిర్మింపబడెను. బంగారు కుంభ గోపురములపై ఇంద్రనీలపు మణిముక్కలు తళుక్కుమనెను. పద్మరాగపు వసారాలయందు వైడూర్యములు తాపిన మంజూరులు ఏర్పడెను. భవనముపై తళతళమని పట్టు వస్త్రపు పతాకము గాలికి తూలుచుండెను. మనోహర ఝుంకారములు చేయుచున్న తేనెటీగల ఆశ్రయించిన పుష్పములతో కూడిన ఉపవనములు, ఆ పుష్పముల మాలికలు సంసిద్ధపరుపబడెను. నాజూకైన సన్నని జిలుగు వస్త్రములు, పట్టు చీరలు సిద్ధము చేయబడినవి. గదులతో కూడిన మందిరములు కలిగి సౌఖ్యవంతమై శిల్పమయములైన తిన్నెలతో కూడి ఆ భవనము ఒప్పారెను. దాని చుట్టూను సుందరమైన ఉద్యానవనములున్నవి. వాని నడుమ చిన్న చిన్న కోనేళ్లలో హంసలు ఈదుచున్నవి. తుమ్మెదలు గానము చేయుచున్నవి. చెట్ల గుబురులలో దాగి కోకిలలు, పావురములు, చిలుకలు, జక్కవలు, నెమళ్ళు గుంపులుగా వివిధ వ్యూహములలో విహరించుచున్నవి. అందే రత్నములు తాపబడిన రంగులతో శిల్పమయములైన పక్షులు కూడా నిలిచి ఉన్నవి. వానిని చూచి నిజముగా పిట్టలనుకొని అందు విహరించుచున్న పక్షులు పలకరించుచు చెలగాటలాడుచున్నవి. ప్రతి వృక్షము కొమ్మపై నెక్కిన పక్షులు గలగలమని శబ్దము చేయుచున్నవి. మేడలపై ఎంతస్తులలో చక్కని శయ్యలు, ఆసనములు అమర్పబడి ఉన్నవి. విహార గృహములన్నీయు చంద్రకాంత శిలలతో చేయబడి ఉన్నవి. అందు పండ్లతో పూలతో నిండిన కృత్రిమ వృక్షములు శిల్పము చేయబడి ఉన్నవి. ఒక్కొక్క మందిరమే కృత్రిమముగా సృష్టింపబడిన వేరొక జగత్తు వలె ఉన్నది. చంద్రకాంత శిల అనగా చలువరాతి పలుకలు. ఆ భవనము సకల ఋతువుల శోభలతో నిండి ఉన్నది. సమస్త శుభములు కలిగించు సంపదలు కొల్లలు కాగా సకల విధములైన భోగములకు తగి ఉన్నది. అచ్చట కోరినదెల్ల చేతికి అందునట్లు చక్కగా అమర్పబడి ఉన్నది. అట్టి దివ్య భవనము కల్పించి అందలి శోభలను అపూర్వముగా అమర్చి నిర్మించిన కర్దముడే మరల దానిని పరికింపగా దాని వ్యూహము తనకే అంతుపట్టలేదు. అట్టి భవనమును దేవహూతికి చూపెను. ఆమె సంతోషింపలేదు. దానిని గ్రహించి సర్వజీవుల హృదయ భావముల నెరిగిన వాడైన కర్దముడు సంతుష్ట హృదయుడై ఇట్లనెను. తాను తపశ్శక్తిచే కల్పించిన భవనమును చూచి దేవహూతి సంతోషింపనప్పుడు కర్దముడు సంతుష్టాంతరంగుడగుట ఎట్లు? ఈ సృష్టిని చూచి దేవహూతి సంతోషించి ఉన్నచో వానికి నిజముగా ఆశాభంగము కలిగి ఉండేది.
భార్య భర్తనాదరించుట అతని సంపదల కొరక లేక అతని కొరక అను విషయమే ఇచ్చట తేల్చబడినది. నారాయణుని ఆజ్ఞను పరిపాలించుటకై కర్దముని శరీర సంబంధము, దాని వలన కలుగు సత్సంతతి మాత్రమే దేవహూతికి ముఖ్యము. అంతేకాని విహార భవనములు కాదు, విహార సౌఖ్యములు కాదు, దివ్య దృష్టి కాదు, తపశ్శక్తి యొక్క సామర్థ్యము కాదు, ఆమె మనస్సును గ్రహించెను. కనుకనే కర్దముడు సంతుష్టాంతరంగుడయ్యను. ఈ సృష్టి అంతయు కర్దముడు చేసి చూపినది నారాయణుని ఆజ్ఞ ఎడల దేవహూతికి గల శ్రద్ధను పరీక్షించుటకే గాని భార్యను సుఖపెట్టి మెప్పు పొందుటకు కాదు. రికార్డింగ్ నంబర్ 129 అయిపోయింది.